గవర్నమెంట్, సింగరేణి, నాలుగోది ఆర్టీసీ అంటే ఈపీఎస్, ఈ 4 రంగాలతో నడుస్తున్నటువంటి అసోసియేషన్లో రాష్ట్ర కమిటీకి సెక్రటరీ, జిల్లా కమిటీకి తర్వాత అంటే 2016లో స్థాపించబడిన మన స్కూల్ వింగ్ అనమాట. ఇది అంత టీచర్స్ వాళ్ళు రంగాల్లో కలిసి సమస్యలు ఏం తీరలేదు. వాళ్ళ సమస్యలు ఏం చేస్తారు ఏంటంటే ఇట్లా అడుగుతుంది. ఇప్పుడు వరకు మన సమస్యలు 2013 నుంచి 2018, 19 వరకు కూడా పోరాటాలు జరిగినాయి. ఇది చాలా లిస్ట్ ఉన్నది. ఇంకోటి 2018లో కోల్కతాలో కలిసి చాలామంది పాల్గొన్నారు. ఆల్ ఇండియాలో జరిగినటువంటి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను హైదరాబాద్ వస్తున్నా. ఒకరోజు స్ట్రైక్ కూడా చేయడం. ఈరోజు 136వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అటెండ్ అయినటువంటి ఫలితం కోసం విశ్రాంతి కార్మికులు మనమందరము ఐక్యంగా ఉండి పరిచయం చేసుకొని ఇదివరకు మనం సింగరేణిలో జాబ్ చేసినప్పుడు ఎట్లయితే ఉన్నామో ఇప్పుడు అట్లాగే ఉండాలని నా యొక్క అభిలాష, మా యొక్క అభిలాష, మన అభిలాష. సో ఈరోజు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సమావేశాన్ని మన ప్రకాష్ చారి గారు అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నాం. సారికి ప్రకాష్ చారి అధ్యక్షుల వారికి ఈ బాధ్యతలు సభను నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ అన్న నాతోటి విశ్రాంత సోదరులందరికీ నా నమస్కారాలు. మనం ఈ కార్యక్రమం జయప్రదం చేద్దామా, అసలు అవుతుందా, సక్సెస్ అవుతుందా లేదా అనేది సందిగ్ధం. మన 10వ తారీఖున చూడండి సార్, మీరు 23rd నాడు కనీసం పద్ధతి కార్యక్రమం అయినా ఇస్తుంటుంది. మనం అప్పటి నుంచి నెక్స్ట్ మన ప్రోగ్రామ్స్ ఏంటి మనం ముందు మనం సాధించుకోవచ్చు. మీరైతే మీరు 23rd నాడు మాత్రం కంపల్సరీ గ్యారా వెళ్దాం సార్ అని చెప్పేసి ఆయన కొంచెం ప్రోత్సహించి నేను దేనికైనా సహకరిస్తాను. అది బేస్గా తీసుకొని ఈరోజు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 136వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విశ్రాంతి కార్మికులు హాజరైనటువంటి సందర్భం హన్మకొండ పబ్లిక్ గార్డెన్.